వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు వేసుకొచ్చేటటువంటి స్టోరీలు సహజం. అవి వాళ్ళ పత్రికలకు సంబంధించినటువంటి ఒక ఎజెండాగా సాగుతున్నటువంటి జర్నలిజం. అయితే ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్టుల్ని తెర మీదకి తీసుకుని వస్తున్నారు. ఏంటంటే గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా అన్నటువంటి పేరుతో ఏదైతే రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పడం కోసం తీసుకొచ్చినటువంటిది. ఆయనే ఓ విపత్తు. 5 ఏళ్లుగా సాగునీటి ప్రాజెక్టులకి విస్మరించిన సీఎం ఆనకట్టల నిర్వహణలో అడుగడుగున నిర్లక్ష్యం, ఫలితంగా 9 సార్లు అనూహ్య దుర్ఘటనలు, జలాశయాల విధ్వంస రచనలో జగన్ది చెరిగిపోయిన రికార్డు. ఇది ఓవరాల్గా. ఇంతకీ అవి కట్టింది ఎవరు అనేది నాకు అర్థం కాల ప్రాజెక్టులో, నెంబర్ 1. రెండోది, అసలు ఏ ప్రాజెక్ట్ అన్నా చంద్రబాబు హయాంలో పూర్తయిందా? ఒక్కటంటే ఒక్కటి తెలుగుదేశం హయాంలో పూర్తయిన ప్రాజెక్ట్ ఏంటి? పట్టిసీమ అని వెంటనే మాట్లాడతారు. అది కూడా ఇన్ని ఏళ్ల తర్వాతన 40 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో పట్టిసీమ అని ఒక్కటి మాత్రమే చెప్పుకోవడానికి. అది ఏమైంది పట్టిసీమ? ఎక్కడే ఏంటి అది? అసలు పోలవరం కాలువలలో నీళ్లు పోయడం, అంతేగాని అది ప్రాజెక్టు కాదని కేంద్ర జల సంఘానికి రాసి ఇచ్చాం మనం. అదేంటి? స్థిరీకరణ ప్రాజెక్ట్. అంటే ఆల్రెడీ నీళ్లు లేని చోట్ల నీళ్లు పోయడానికి తప్పించి నిల్వ ఉంచేటటువంటి ప్రాజెక్ట్ కాదు అది. ఇప్పుడు లైక్ నాగార్జున సాగరు, శ్రీశైలము, లేకపోతే కనుక పోతిరెడ్డిపాడు, ఇట్లాంటిది కాదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పుడు తెలుగు గంగ. ఇప్పటికీ దాని కథ అట్లాగా నడుస్తూనే ఉంది కదా. అది ఎన్టీ రామారావు టైంలో, చంద్రబాబు టైంలో అయితే అది కూడా లేదు. కానీ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పోనీ చంద్రబాబు గారు కదా మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉంది. ఏం చేశారు అంటే, ఆయన ఏం చేయకపోయినా అది మా హక్కు ఆయన కవర్ చేయడం. ఆయన అద్భుతం చేశాడని మేము చెప్తాం, మీరు నమ్మండి. అదే జగన్ చేస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ మొన్ననే కదా వెలుగోడుకు సంబంధించినటువంటి సొరంగంది అదంతా పూర్తి చేసి ప్రారంభించింది. అట్లాగే 3 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు జరిగినాయి కదా. మరొక వైపున వీళ్ళ పత్రికల్లోనే కదా రాసింది, ఏదైతే పోతిరెడ్డిపాడు దగ్గర పొక్క పెంచడం అన్నటువంటిది తప్పని చెప్పి అక్కడ గొడవ చేస్తున్నారని. తెలంగాణలో లొల్లి నడుస్తుంది ఏంటి? ఆంధ్రవాడు నీళ్లు పట్టుకుపోతున్నాడని చెప్పి. ఇది నేను అబద్ధం చెప్తున్నానా? కేసీఆర్ కాంగ్రెస్ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమైనా దుమ్మెత్తి పోసుకున్నారు, ఆంధ్ర నీళ్లు పట్టుకుపోతుందని. ఆంధ్ర నీళ్లు పట్టుకుపోతోంది వివిధ ప్రాజెక్టుల నుంచి సైలెంట్గా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఇక్కడ నీళ్లు లేవు అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. ఎవరిని నమ్మాలా? ఇక్కడ ఫస్ట్ ఏదో ఒక విధంగా ఒక బాణం వెయ్యాలి అన్నటువంటి రూట్లో మాత్రమే సాగుతున్నటువంటి వ్యవహారం ఇది.